ఉదయనిధి స్టాలిన్ త్రిషని పరోక్షంగా అంటే పేరు చెప్పకుండానే విజయ్ని విమర్శించడం, త్రిషతో బిజీగా ఉంటాడు, అలాగే త్రిష్ మాత్రమే ఆయనకి ఒక టెన్షన్ తప్ప ఇంకే టెన్షన్ లేవన్న విధంగా మాట్లాడినటువంటి మాటలు దుమారం రేగడం, త్రిష కూడా తన యొక్క ఇన్స్టాలో అలాగే ఎక్స్లో కూడా పోస్ట్ పెట్టడం ఉదయనిధి గురించి. ఇలా జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడేమొచ్చేసి డిఎంకేకి చెందినటువంటి నేతలందరూ కూడా త్రిష ఎప్పుడు ఉప ముఖ్యమంత్రి అవుతారు, త్రిషని ఎప్పుడు ఉప ముఖ్యమంత్రిని చేస్తారు అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇందులో ప్రధానమైనటువంటి మాజీ మంత్రి ఆర్పి ఉదయ్ కుమార్ చేసినటువంటి వ్యాఖ్యలు అక్కడ తీవ్ర దుమారాన్ని అయితే రేపుతున్నాయి. ముఖ్యంగా త్రిష విషయంలోనే వీళ్ళందరూ కూడా టార్గెట్ చేస్తూ విజయ్ని విమర్శిస్తున్నారు. విజయ్ కూడా అసెంబ్లీ సాక్షిగానే మీరు ఏదైనా ఉంటే సమస్యల గురించి మాట్లాడండి, కానీ నా వ్యక్తిగత విషయం గురించి అలాగే నా జీవితంలోకి ఇంకొకరి వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడకండి, నా జీవితానికి ఆపాదించి ఇతరులని ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేయకండి అని చెప్పి మొన్న వార్నింగ్ ఇవ్వడం కూడా జరిగింది. అయినా సరే డిఎంకే నేతలు ఇంకా ఆ త్రిష్ పేరుతోటే అనేక రాజకీయాలు చేస్తున్నారు. రకరకాలుగా చేస్తున్నటువంటి ఈ కామెంట్లతో మదురైలో ఉన్నటువంటి త్రిష ఫ్యాన్స్ అసోసియేషన్ వాళ్ళు, అలాగే మిగతా కోయంబత్తూరు, అలాగే మిగతా జిల్లాలకు చెందినటువంటి మరికొన్ని జిల్లాలకు చెందినటువంటి త్రిష అభిమానులు ఏమొచ్చేసి వాటికి వ్యతిరేకంగా పోస్టర్లు అంటిస్తున్నారు డిఎంకే నేతల్ని తిడుతూ. ఈ విధంగా ఇప్పుడు తమిళనాడులో ఒక పెద్ద రాజకీయ దుమారమే రేగుతోంది.